రేవంత్ పటేల్ గట్టిగా మాట్లాడుతుండాలి ముచ్చట. కక్ష సాధిస్తూనే అయితే ఒక్కరు కూడా ఇవాళ బయట ఉంటోళ్ళు కాదు, అంత పోయి జైల్లో కూర్చోలే. కుటుంబం మొత్తం పిల్లాది మేర మొత్తం జైల్లో కూర్చోలే. నేను కక్ష సాధిస్తూనైతే కాదని చెప్తుంది. ఇవాళ అసెంబ్లీలో ఒక్కరు కూడా కూర్చోలు కాదు, అంత అలాగే పోతారు. ఏది కక్ష సాధించాలనుకుంటే ఎంపీగా ఉన్నప్పుడు 16 రోజులు నన్ను జైల్లో పెట్టారు మీ బీఆర్ఎస్ వాళ్ళు ఒంటరిగా. జైల్లో అర్ధరాత్రి నిద్రపోదామని గట్టిగా కళ్ళు మూదామని లోపు పెద్ద లైట్లు వేసి నిద్ర లేపేదంట. అయ్యో పాపం ఎంత బాధ వచ్చింది అప్పట్లో. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ ఎంత అంటే 16,908 కోట్లు ఆరైతే 10 నెలల్లోనే కాంగ్రెస్ వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు 10 ఏళ్ళు వెళ్ళిన సంసారం మొత్తం మేము 10 నెలల్లో చేసి చూపించినామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏమంటారు అభినందించాల్సింది పోయి కడుపులో కత్తెరలు పెట్టుకొని నోట్ల బెల్లాలు పెట్టుకొని తిరుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. నేను పల్లెటూరుకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రికి అయితే ఓర్చుకోలేకపోతున్నారు అని మాట్లాడుతున్నారు. ఇక గిదే ముచ్చట నాని ఎప్పుడు ఈ అసెంబ్లీలో జైలు వేస్తా, నేను మంచోని కాబట్టి బయట తిరుగుతురు, నేను కన్నెర్ర చేస్తున్నట్టే మీరు ఎన్నో పడతారు, మరి చేయరాదు అని వద్దన్నాడా. అసలు కరెక్ట్ మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి కారణం నిజంగా రేవంత్ రెడ్డి అప్పట్లో చెప్పిన మాటలే. నేను కనుక అధికారంలోకి వస్తే వచ్చిన 4 రోజులకే మందరం లోపడేస్తున్నారు. నిజంగానే ఎంత పెద్ద తప్పులు చేసిండో కేసీఆర్, ఏమేం పెద్ద బోగస్ చేసిండో లోపల నిజంగానే వేయాలి. ఈయన మీద ప్రేమ కంటే కేసీఆర్ మీద కోపంతో ఎక్కువ గెలిపించింది, అవునా కాదా? మరి దగ్గర 16-17 నెలలు అవుతుంది. మరి ఒక్కడన్నా లోపలికి పోతాడేమో పాడే. అసెంబ్లీలోకి పోయి ఏమైనా గీయ ముచ్చట తప్పితే ఇంకేమైనా ముచ్చట్లు ఉన్నాయి. నువ్వు నిజంగా చేయాలంటే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద తిన్న 1,00,000 కోట్లు ఎక్కిస్తా ఇంటివి, ఆ ముచ్చట ఏమాయ పత్తకలేదు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే మళ్ళీ దాన్ని ఆడంగినాక బాగా చేసిరు. మరి బాగా చేస్తే మరి ఆ కాంట్రాక్టర్ పైసలు పెట్టి చేసిండా లేకపోతే గవర్నమెంట్ పైసలు పెట్టి చేసిందా? ఆ లెక్కల వాళ్ళకైనా చెప్పిరా? ఆ మెగా కృష్ణారెడ్డి ఏమిటి ఒకటే పడితే ఏది అధికారం లేనప్పుడు. ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ లేదు, నోటిఫికేషన్ ఏం లేదు. ఎక్కడ పోతుంది మరి ఇదంతా? అంటే జనాలని ఒక మైకంలో పడేసి చెప్పుడే ఉందా లేకపోతే ఏమైనా చేసేది ఉందా అని ఊర్లలో జనాలు అనుకుంటారు. నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మొత్తం బయట పెట్టాలి. ఎందుకు పెడతలేరు? మరి పెడతామంటేనే కదా మీకు అధికారం ఇచ్చింది, మరి ఇంకెప్పుడు పెడతారు? ఇక 4 రోజులు లేట్ ఆయన ఏం చేస్తారంటే అసలే లజకారులు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు అయ్య కొడుకులు అల్లుడు మా అక్కుంది కవితక్క, వీళ్ళందరూ ఒక్క ఆడంగిడానికి ఇంకా 2-3 నెలలు గ్యాప్ ఇచ్చిరు అనుకో, హేళ చేత కాదు మేము తప్పు చేస్తేగానే మమ్మల్ని లోపడేసేది. నిజంగా తప్పు చేస్తే లోపల ఏమని చూస్తామని అంటారు. మరి ఇప్పుడు ఉడుకు మీద ఉడుకుండాలి, ఉడుకు చల్లాడితే ఎవరికైనా కానీ జర పట్టు తప్పినట్టు కాదా? ఎంతసేపటికి వేస్తాం జైల్లో, ఇక వచ్చా చూడు అగొచ్చా చూడు ఏంటివి ఎక్కడ వాయే? నయముద్దిన పైసలు ఎక్కడ వాయే? ఆ కాళేశ్వరం మీద తిన్న పైసలు ఎక్కడ వాయే? ఈ పొరగాల అదేంది మన ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎక్కడ వాయే? ఇవన్నీ ఏం గుర్తొస్తలేవా? పాడైపోను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టిరు. ఇంకోటి ఈ కార్ల పంచాయతీ ముచ్చట పథకే లేదు. కార్ల పంచాయతీ ముచ్చట పథకం ఉందా? లేదు. హరితహారం మీద కోటాను రూపాయలు తినడానికి మరి అసలు చెప్పుడే ఉందా? చేసేది ఏమైనా ఉందా? ఊర్లో జనాలు అనుకున్న ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతిలో పెట్టి దగ్గర 15-16 నెలలు అవుతుంది. మరి ఎన్నడూ బయట పెడతారు ఇలా అవినీతి మొత్తం? రాష్ట్రం అంతా ఎదురు చూసేది ఏంటంటే కేసీఆర్ కుటుంబం పైన నిప్పులు జరిగిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు సపరేట్ కూకుంటుండు? ఏమన్నంటే కక్ష సాధించకు, నిన్నోడు కక్ష సాధించమన్నాడు. వాళ్ళు చేసిన అవినీతిని పోలీసులకు అప్పచెప్పు, చట్టం తన పని తాను చేసుకోపోద్ది, అంతే కదా. నిన్న ఆయనే చెప్పిండు. కేటీ రామారావు ఏం చెప్తుండు? నువ్వేమన్నా కొట్లాడి జైలు పోయినావా, లేకపోతే దేశం కోసం కొట్లాడినావా, లేకపోతే పాకిస్తాన్ సరిహద్దులలో ఇది పట్టుబడి ఏమన్నా జైలు పడ్డావా? నువ్వు చేసిందే ఓటుకున్నోడు కేసు, దాని మీద పోయినావు. దానికి ఒక పెద్ద ఇదా? మేమేం చేసినావా? చట్టం చేసింది అని అన్నాడు. మరి నువ్వు కూడా చట్టానికి అప్పచెప్పరా? అదే ఊరికి అరటం పాడైపోను. వీళ్ళు చేసిన ముచ్చట ఏంటంటే 1,000 కోట్లు 1,00,000 కోట్లు అన్నావు కదా, ఈ కోట్ల ముచ్చట మొత్తం రేవంత్ పటేల్ బయట పెట్టి ఉపాయింది. బయట పెడితే నిజంగానే బయట పెట్టి నువ్వు నెగ్గితే నిజంగానే హేత దమ్మున్న ముఖ్యమంత్రి వచ్చింది మా తెలంగాణకు అనుకుంటారు, లేకపోతే అనుకోరు. ఉత్తమ ముచ్చటే. ఇక నిన్ను గెలిపించింది ఎందుకంటే కేవలం నీ మీద ప్రేమ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ కేసీఆర్ మీద కోపంతో మీకు అధికారం చేతికిచ్చిరు. అధికారం చేతికిచ్చినప్పుడు చేస్తే కా పని చేయాలి, లేకపోతే అసెంబ్లీలో కూర్చొని ముచ్చట పెట్టాలి. విద్య మీద, వైద్యం మీద, నిరుద్యోగుల పైన, లేకపోతే కొన్ని ఉపాధి ఏమంటారు 4 రూపాయలు సంపాదిస్తే ఉపాయం గసోటి దాని మీద పెట్టాలి.
అవన్నీ పక్కకు పెట్టి ఆ విద్య పక్కకు పెడితివి, ఉపాధి పక్కకు పెడితివి, ఆరోగ్యం పక్కకు పెడితే అన్ని పక్కకు పెట్టి ఎంతసేపటికి నువ్వు షేరంటే ఆడు ఓతులోడు సవా షేరన వచ్చే ఇక ఇయే ముచ్చట్లుంటాయి. 5 ఏళ్ళు మొత్తం అలా లోపడేసేది ఉన్నదా? లోపలేనప్పుడు ఇంత పొడుగు మాటలు మాట్లాడు. ఒక పెద్ద మనిషి అంటుండే వెళ్ళాక మరి రేవంత్ రెడ్డి పాడైపోను ఏదో చేస్తారని కూడా ఏం చేసి పాడైతలేడుగా. నిజంగా కూడా మీరు చేసినా చెప్పుకోలేకపోతారు. ఎంతో అక్కడక్కడ కొద్దిగా మంచి చేస్తారు కానీ దాన్ని బయట చెప్పుకునే కాలం లేదు. సరే అదంటే పక్కకు పెట్టు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పైన ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడినావు అవన్నీ ఎందుకు బయటకు వస్తలేవు? లేకపోతే మరి మీరు లోపడం అంత అంతర్గతంగా ఒకటే నా ఏమి నువ్వే అంటిగా రేవంత్ పటేలా నా బిడ్డే లగ్గం నాడు కనీసం 4 గంటల సమయం నాకు ఇయ్యలే. లగ్గం పత్రిక కూడా పర్మిషన్ తీసుకొచ్చుకొని లగ్గం పత్రిక పెట్టుకొని మళ్ళా చెంచలు కూడా జైలుకు పోయినా అని చెప్తే నువ్వే కదా అన్నది. నువ్వు ఇట్టంటివి కేటీఆర్ ఏమంటాడు నువ్వేమో ఫ్రీడమ్ ఫైటర్ వా లేకపోతే ఉత్తపుణ్యానికి పోయినావని ఆయన పెట్టి మీ జనాలు ఏమనుకున్న విషయం ఏంటంటే నిజంగా కూడా కేసీఆర్ కుటుంబము ఈ తెలంగాణ సంపదను మొత్తం దోసుకొని పోయిందని అంటారు కదా. దోసుకొని పోతే ఎట్టెట దోసుకొని పోయిండు. మొత్తం చిట్టా మొత్తం నా దగ్గర ఉందని చెప్పినావు. మరి నీ చిట్టా మొత్తం బయట పెట్టి నిజంగా కూడా కేసీఆర్ కుటుంబం తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పాలి, లోపడేసి పని చేయాలి. అట్టయితే నిజంగానే అరే మనగాని మాట్లాడిన రేవంత్ రెడ్డి అంటారు. అంతేగాని ఉత్తపుణ్యానికి నేను వేస్తా ఇక చూడు నేనే వచ్చే కూడా ఎందుకంటే సాధన చెప్పిన లేస్తే బతకరే తల్లి లేస్తే బతక కిషోర్ కట్ట పట్టుకున్నాడ ఒక చెట్టు కాడ కూర్చొని మంచి అరుగు మీద కూర్చున్నాడు. తుపాలు అడ్డం వేసుకొని వస్తోళ్ళం పోతోళ్ళని ఏమిలే ఇట్ట కూర్చున్నామంటే లేస్తే బతక ఉంటాడ. ఆయన లేవాడు సేవాడు. ఆయన లేవాడు లేస్తే బతకరేమో కానీ ఆయన లేవాడు ఫస్ట్. ఇంకో గట్టినే ఉంది ముచ్చట. నిజంగా కూడా కేసీఆర్ కుటుంబం పైన వాళ్ళు చేసిన అవినీతి మొత్తం చాలా అవినీతి చేసిరని మీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ వాళ్ళు అన్నారు, మామూలుగా ఎర్రజెండా పార్టీ వాళ్ళు అన్నారు, అందరూ అన్నారు. వాళ్ళు చేసిన అవినీతి బయటకు రావాలంటే ప్రభుత్వం బరాబర్గా పనిచేయాలి. బరాబర్గా పని అంటే నువ్వు నీ దగ్గర ఉన్న ఆధారాలు అంటే కదా. అప్పుడు నా దగ్గర మొత్తం ఉంది లెక్క ఉంది అంటే కదా. ఆ లెక్కను కొనపోయి పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంతేగాని ఊగనే ఏమంటారు కదా మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉన్నట్టు ఊగనే మైక్ ముందర దొరికినప్పుడల్లా ఆహా ఓహో అంటే కలవదు రేవంత్ పటేలా. నిజంగా కూడా మీ పరిపాలన ఇప్పుడు ఏదో అసెంబ్లీలో గడుకోసారి అసెంబ్లీలో నేను అంటుంటి కదా అదేంది బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్ రావు నడిపిస్తారు వేయి రావు. 5 ఏళ్ల దాకా డోగలేదు మీ ప్రభుత్వానికి. అయితే ఇదైతే పక్క. ఆ తర్వాత ఇక రావడం రాకాశంలో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఊరికనే వస్తాయి. పాడైపోయినావు ఎట్ట వస్తాయి చెప్పు ఎలక్షన్లు ఉత్తగా. అది 2019 ఇప్పుడు ఎంత ఇది 29 వస్తాయి. 24 ఎంత చిన్న ఇది 2025 29 వస్తాయి. 29 దాకా మీరు ఉండవలసిందే. అప్పటిదాకా నిజంగా మీరు అప్పట్లో అనుకున్న ముచ్చట్లు ఏమేమైతున్నాయో అప్పట్లో మీ అవినీతి అంతా బయట పెడతాను అన్న ముచ్చట్లు ఏమేమైతున్నాయో అవన్నీ బయట పెట్టే ఉపాయం చేయి. లేకుంటే ఏదో పాడైపోయిన అన్న అయింది పోయింది ఇక మీ ఫిష్ పెట్టుని ఇక అభివృద్ధి పైన పడతామంటే గట్ట అని చెప్పు. కానీ అట్ట చెప్పకుండా ఇటు చెప్పకుండా గడుకోసారి 2 రోజులకు కొన్నాడు కుటుంబాన్ని మొత్తం లోపల తోలుతా ఈ ఉద్దర మాటలు మాట్లాడకు రేవంత్ రెడ్డి గారు. ఇక ఉంటా మరి.